యేసుక్రీస్తు వారి నామమున వందనములు తెలియజేస్తున్నాను. ప్రేమ దేవుని వల్ల మళ్ళీ ఈరోజు ఈ ప్రభుదినమున కొన్ని విలువైన సంగతులు మనము ఆలోచన చేద్దాం. గత వారమున మనము దేవుని చిత్తము తెలుసుకోవడం ఎలా అనే కొన్ని విలువైన సంగతులు మనము విన్నాము. ఆ విలువైన సంగతుల్లో దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా అని అంటే దేవుని జ్ఞానమును ముందుగా మనం సంపాదించుకోవాలట. అంటే దేవుని చిత్తం తెలుసుకోవడానికి ముందు జ్ఞానం కావాలట. దేవుని చిత్తం తెలుసుకోవడానికి రెండవది మనకు దేవుని వాక్యము విని మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని రెండవ మాట కూడా మనం చూసుకున్నాం. మూడవ మాట కూడా మనం చూసుకున్నాం. ఏంటిదంటే ఈ లోక స్నేహంతో మనం ముందుకు నడవకూడదట. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మనకు చెప్పడం కూడా మనం గత వారం చూసుకున్నాము. అంటే దేవుని చిత్తం తెలుసుకోవడానికి ముందుగా మనల్ని మనము సరిచేసుకునే విధంగా దేవుడు చెబుతున్నాడు. అది మనం గుర్తు చేసుకోవాలి. నేను దేవుని చిత్తం నాకు తెలుసు, నేను ప్రార్థన చేశాను, నాకు ఒక మెల్లటి స్వరం నాకు వినిపించింది, నాకు దర్శనం వచ్చింది అంటే కాదు. అది ఒకప్పుడు నిజము జరిగింది, అది వాస్తవం, కానీ ఇప్పుడు జరగదు. ఒకప్పుడు జరిగిన వాస్తవము ఇప్పుడు జరగదు. ఈ మాట మీకు అర్థం కావాలంటే ఎల్కేజీలో ఉన్న పుస్తకాలు, ఎల్కేజీలో ఉన్న పాఠాలు, ఎల్కేజీలో ఉన్న ఇమేజెస్, ఫొటోస్ ఈ 10వ తరగతికి వచ్చే వరకు ఉండవు అవి. ఎందుకంటే అది కూడా చదువే, ఇది కూడా చదువే. కానీ అప్పుడు ఉన్నది ఇప్పుడు ఉంటుందంటే ఉండదు. ఎందుకు ఉంటుందంటే 5వ తరగతిలో నేర్చుకున్న పాఠాలు 7వ తరగతిలో ఉంటాయంటే 7th క్లాసులో ఉంటుందంటే ఉండదు. పోనీ 9వ తరగతిలో నేర్చుకున్న పాఠాలు ఇంటర్మీడియట్లో ఉంటాయంటే ఉండవు. ఏ కాలానికి, ఏ సమయానికి, ఎప్పటికీ అప్పుడు అది వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. ముందుకు వెళ్ళే కొద్ది దేవుని వాక్యం అనేది, దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా మనకు ముందుకు దేవుడు తీసుకువచ్చాడు అంటే వాక్యం ద్వారానే దేవుని చిత్తం తెలుసుకోవాలట అని గత వారం మనం కొన్ని మాటలు మనము విన్నాం. ఇందులో ఒక విచిత్రమైన ఒక మాట విన్నాం. ఏంటిది ఆ మాట అంటే మీ చింతించుకుడి. ఏమన్నాడంటే దేవుడు, మీరు చింతించుకుడి, మీరు చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. మీరు చింతించబడిన ప్రయోజనం లేదు, మీరు చింతించడం వలన ప్రయోజనం లేదు. మరి చింతించడం వలన ప్రయోజనం లేనప్పుడు మరి మీరు ఏం చేయాలని దేవుడు మనకి ఏం చెప్పాడు తెలుసా? ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపములు చేయాలి, విన్నపాలు ఆయన ఎదుట మనం ఉంచాలి. అంతేకాదు ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చెప్పబడిన మాట అని. ఇంకా ఇది చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుని చిత్తం నెరవేర్చబడుతుందా, దేవుని చిత్తం మనకు తెలుస్తుందంటే అవును. ఎప్పుడు తెలుస్తుందంటే ఒక మాట కూడా మనం చూసాం. అబ్రహం గారు ఉన్నాడు కదా, అబ్రహం గారికి సంతానం ఇస్తా అని చెప్పి ఎప్పుడు చెప్పాడు దేవుడు అంటే 75 సంవత్సరాలు, తన వయసు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పాడు. మళ్ళీ 75 సంవత్సరంలో చెప్పిన దేవుడు 76వ సంవత్సరంలో ఏమైనా సంతానం ఇచ్చాడా? లేదు. పోనీ 77 లేదు, 80 లేదు, 85 లేదు, 90 లేదు. మళ్ళీ ఎప్పుడు ఇచ్చాడయ్యా అని అంటే 100 సంవత్సరాలకు గర్భఫలం ఇచ్చాడు. అంటే దేవుని చిత్తము తెలుసుకోవడానికి నిరీక్షణ కలిగి ఉండాలని మనకు బైబిల్ చెప్తున్న మాట. దేవుని చిత్తము నెరవేర్చుకోవడానికి మనం ముందుకు నడవాలంటే బైబిల్ చెప్తున్న మాట ఏదంట? నిరీక్షణ. ఏం చేయాలంటే నిరీక్షణనే మనకు చెప్తుందంటే దేవుని యొక్క చిత్తము. ఇది ఎప్పుడు కలుగుతుంది, మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చూడగలిగాం. మీ శరీరములు దేవునికి సజీవ యాగముగా సమర్పించుడి అని అన్నాడు దేవుడు. ఏంటంట? మీ శరీరములంట దేవునికి సజీవ యాగముగా సమర్పించుడి అన్నాడు. ఎప్పుడు సమర్పిస్తాం మనము? వాక్యం బాగా తెలుసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, వాక్యానికి ఒక మూలములో ఒక మనసులో మనం దాచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మనము దేవుని వాక్యంకు మనం విలువనిచ్చే విధంగా ముందుకు కొనసాగుతాం. చూడండి ప్రేమ దేవుని వల్ల. అప్పటి వరకు మనం ఈ దేహము ఈ లోకం కోసం ఉపయోగించుకుంటాము. ఈ దేహము మన సొంత నిర్ణయాల కోసమే మనం ఉపయోగించుకుంటాము. ఈ శరీరం అనేది మన ఇష్టాల కోరికలతోనే మనం నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతాము. అంటే ఇది ఇలా నెరవేర్చుకుంటూ మనం పోతాము అంటే బైబిల్ చెప్తుంది ఇది దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం అంటే తెలుసా? ఈ శరీరము ప్రతి అవయవము తన పనిలో ఉపయోగించుకోవడానికి వీలు ఉంటుంది, వీలు పడే విధంగా మీరు చెయ్యాలని బైబిల్ చెప్తుంది. అది గత వారం మొత్తం మనం తెలుసుకున్నాము. మరి ఈ 2వ వారంలో కూడా కొన్ని విలువైన సంగతులు మనము తెలుసుకుందాం ప్రేమ దేవుని వల్ల.
ఆ విలువైన సంగతులు మనకి ఎలా తెలుసుకోవాలంటే బయట పక్క వెళ్ళి మనం తెలుసుకోకూడదు. క్రైస్తవుడు అనేవాడు ఈ లోకము తరము వారికి వేరే ఉండాలి, దూరంగా ఉండాలి. ఈ లోకం వారికి ఏముండాలంట? దూరంగా ఉండాలట. ఎందుకు దూరంగా ఉండాలంటే ఈ లోకపు తలంపులు మన దగ్గరికి రాకూడదు, ఈ లోకపు ఉద్దేశాలు మన దగ్గరికి రాకూడదు, ఈ లోకపు ఆలోచనలు మన దగ్గరికి రాకూడదు. మనం రాకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలంటే దేవునికి సమీపముగా ఉండాలని బైబిల్ చెప్తుంది. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఒక బౌండరీ ఉంటుందంట. ఏంటంట? ఒక బౌండరీ ఉంటుందంట. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, ఎవరైనా క్రికెట్ అభిమానులు ఉంటే, ఎవరైనా క్రికెట్ ఆడేవారు ఉంటే, ఈ గీత దాటితే 4 అంటారు చూడండి, ఈ లైన్ దాటితే 4, ఈ లైన్ పైకి వెళ్తే 6 అంటారు చూడండి. అంటే గీత దాటిపోతే 4, గీత పైనుంచి వెళ్ళిపోతే, గాలిలో నుంచి వెళ్ళిపోతే 6 అని చెప్పేవాళ్ళు ఈరోజు ఉండాలి. అదొక బౌండరీ, అదొక బౌండరీ. అంటే బౌండరీ ఉంటుందా? క్రికెట్కు బౌండరీ ఉంటుంది. అలాగే వాలీబాల్ కూడా ఒక బౌండరీ ఉంటుంది. వాలీబాల్ ఆడే వారికి ఒక గీత ఉంటుంది. గీత దాటిపోతే అవుట్ అయినట్లు, గీత దాటిపోతే అవుట్ అయినట్లు. అది షటిల్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. గీత దాటిపోతే అవుట్ అయినట్లు, ఇది పనికిరాదు, నీ వాడిన ఆట నీకు ఓటమి పాలు చేస్తుంది అని చెప్తుంది ఈ ఆట. కానీ బైబిల్ చెప్తుంది నువ్వు బౌండరీ దాటిపోవద్దు, నువ్వు గీత దాటి వెళ్ళొద్దు, నా నిబంధన దాటి వెళ్ళొద్దు, నా కట్టెలను దాటి నువ్వు వెళ్ళొద్దు. ఒకవేళ నువ్వు దాటి వెళ్ళావనుకో, నువ్వు ఫెయిల్, నువ్వు పనికి రావు, నువ్వు నా పనికి రావు, నా చిత్తం తెలుసుకోవడానికి నువ్వు పనికి రావు అంటుంది బైబిల్. ఇలా చెప్తుంది బైబిల్. అంటే అవును. ఎగ్జాంపుల్ ఇంకా మీకు బాగా అర్థం కావడానికి ఒక మాట మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రేమ దేవుని వల్ల చాలామంది ఈరోజు క్రైస్తవులు కుటుంబాలలో కొన్ని మాటలు మనకు వినిపిస్తుంటాయి. నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడండి, నా కొడుకు వయసు అవుతుందండి, పెళ్లి చేయాలి, వివాహం చేయాలి, నా కూతురు కూడా వయసు వచ్చేస్తుందండి, తను కూడా వివాహం చేయాలి, ఆడపిల్ల అండి, మరి గుండెల మీద బరువుగా ఉంటుంది కాబట్టి త్వరగా పెళ్లి చేస్తే, ఒక ఇంటి వన్ చేస్తే బాగుంటుంది అని తల్లిదండ్రులు ఖచ్చితంగా అనుకుంటారు. అక్కడ కొడుకుతో ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు ఉన్న తల్లిదండ్రులు అలాగే ఉంటారు, కూతురు ఉన్న తల్లిదండ్రులు కూడా అలాగే అనుకుంటారు. అబ్బాయి వాళ్ళు అలాగే అనుకుంటారు, అమ్మాయి వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. మరి అనుకున్నప్పుడు వివాహం చేసుకోవాలంటే ఈరోజు ఏం చేస్తారంటే, మన క్రైస్తవ గురించి చెప్తున్నాను. బయట పక్క నాకు తెలియదు, బయట పక్క గురించి తెలుసు కానీ చెప్తాను, అది కూడా చెప్తాను. ముందు బయట పక్క గురించి మనం ఆలోచిద్దాం. బయట వాళ్ళు ఉన్నారనుకో, మీ కొడుకు ఏం చేస్తారండి, ఎంత సంపాదిస్తున్నాడు, ఉద్యోగం, ఎంత ఆస్తి ఉంది అని కొంతమంది ఈ లోకములో ఉన్నవారు చెప్తున్నవారు మనకు కనబడుతున్న విషయాలు. అది ఏ కులములో కావచ్చు, ఏ మతములో కావచ్చు, ఏ రంగులో కూడా కావచ్చు. ఒక కొడుకుకు వివాహం చేయాలంటే, ఒక కూతురికి వివాహం చేయాలంటే ముందుగా ఆ కుటుంబం గురించి, తన కొడుకు ఏం చేస్తాడు, కాబోయే నా కూతురుకు భర్త ఏం చేస్తాడు, తన ఆస్తి, తన పదవి, తన మంచి పేరుందా అని గ్రహించుకొని అప్పుడు అమ్మాయి వాళ్ళు తనకి ఇవ్వడానికి ముందుకు కొనసాగుతూ ఉంటారు. చూడండి, ఇది మొదటి ఎవరి లోకంలో జరుగుతున్న విషయాలు. ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే చేస్తారంటే యాజ్ ఇట్ ఈస్ అలాగే చేస్తారు. నీ కొడుకు ఏం సంపాదిస్తున్నారు, నీ కొడుకు ఎంత ఉద్యోగం చేస్తున్నారు, నీకెంత ఆస్తి ఉంది అని చెప్పే విధంగా ఈరోజు క్రైస్తవ వేత్తరులు కూడా, క్రైస్తవ కుటుంబాలు కూడా, విశ్వాసులు అనేవారు, బోధకులు అనేవారు కూడా అలాగనే కనబడుతున్నారని గుర్తు చేసుకొని వేరే విధంగా కనిపించదు. నేను ఒక మాట చెప్తాను, నేను చాలా చోట నేను విన్నాను. నేను సంఘానికి రాడు, సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి డిసెంబర్ 25 ఒకసారి అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. అలా వచ్చి వెళ్ళిపోయేటోని గురించి పాస్టర్ గారు ఏమంటారు తెలుసా, ఇతను మంచి విశ్వాసం అండి, దేవుని యందు భక్తి కలిగిన వారండి, బైబిల్ చదువుతాడండి, ప్రార్థన చేస్తాడండి, పాటలు కూడా పాడుతాడండి అని ఎవరు చెప్తారు? దైవజనుడు చెప్తాడు. మన దైవజనుడు రోజు చూస్తాడా చర్చికి? రోజు రాడు. పోనీ పరిచయం చేస్తాడా? పరిచయం చేయడు. సంవత్సరానికి ఒకసారి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయే ఒక విశ్వాసికి, ప్రార్థన చేసి వెళ్ళిపోతున్న ఒక విశ్వాసికి మంచి విశ్వాసి అంటాడు. ఒక మంచి విశ్వాసి అని పాస్టర్ గారు అంటారు. అలా అక్కడున్న పాస్టర్, అమ్మాయి తరఫున ఉన్న పాస్టర్ గారు కూడా ఏమంటారు సార్, ఆమె చర్చికే రాదు, ఎప్పుడు టీవీ ముందునే కూర్చుంటుంది, ఎప్పుడు టీవీ సీరియల్లే, ఫోనే ఎప్పుడు చూసుకుంటుంటుంది. అలాంటి అమ్మాయి గురించి ఆ పాస్టర్ గారు ఏమంటారు సార్, మంచి విశ్వాసురాలండి, మంచి భక్తి పర్వాలండి అని చెప్పి
మాట్లాడతారు చూడండి, అలా మాట్లాడతారు చూడండి. అలా మాట్లాడినప్పుడు ఒక విశ్వాసికి వివాహం చేయమని బైబిల్ చెప్తుంది కదా. ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి వివాహం చేయమని బైబిల్ చెప్తుంది. ఇది బౌండరీ. విశ్వాసికి వివాహం చేసుకోవాలి. కానీ ఈ విశ్వాసులైన తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? ఎంత ఆస్తి ఉంది, ఏం సంపాదిస్తాడు, ఏం పెట్టి సాకుతారనే విధంగా తల్లిదండ్రులు మాట్లాడుతున్నారంటే వాళ్ళు క్రైస్తవులా అని అడుగుతున్నాను మీకు నేను. వాళ్ళు క్రైస్తవులా? కాదు. పోనీ దేవుని వాక్యం వాళ్ళు లోబడేవారా? కాదు. పోనీ పిల్లలు కూడా లోబడుతున్నారని? అది కూడా కాదు. పోనీ మళ్ళీ ఎలా ఉండాలి సార్? బౌండరీ ఏం చెప్తుంది? దేవుని వాక్యం మనకి ఏం చెబుతుందంటే అక్కడ అమ్మాయి వాళ్ళు కావచ్చు, అక్కడ అబ్బాయి వాళ్ళు కూడా కావచ్చు. సార్ మంచి భక్తి పడు సార్, మంచి పాట పాడతారు, మంచి వాక్యం చెప్తారు సార్ అన్నారు అనుకోని పాస్టర్ గారు, వెంటనే ఎవరికి చూడటానికి వెళ్ళారు అబ్బాయిని లేచి నిలబెట్టించి ప్రార్థన చేయండి సార్, ప్రార్థన చేయండి, ఒక 4 మాటలు దేవుడి మాట చెప్పమని అడగాలి. అది అడిగితే బౌండరీలో ఉన్నట్లు, పెళ్లికి వివాహానికి బౌండరీలో ఉన్నట్లు. అమ్మాయి గారు ఉన్నారు, మంచి ప్రార్థన పడాలి సార్, మంచి పాటలు పాడుతుంది సార్. అమ్మ నువ్వు పాట పాడుతావు కంట కదా, ఒక మంచి పాట పాడు దాని పాట యొక్క అర్థం చెప్పు తల్లి అని అక్కడున్న పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు అడగాలి అమ్మాయికి. ప్రార్థన చేసేమా, ప్రార్థన చేస్తున్నా మంచిది అని. ఇవి టెస్టింగ్ చేసుకోవాలంట. ఇది బౌండరీ చెబుతుంది, ఇది బైబుల్ చెబుతున్న నిబంధన మనకు. ఇప్పుడు బైబుల్ దాటిపోయామనుకో మన దేవుని చిత్తం మనకు అర్థం కాదు. ప్రేమ దేవుని వల్ల ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? దేవా నేను ఒక అమ్మాయిని చూశాను, ఒక అబ్బాయిని చూశాను, పెళ్లి చేయాలనుకుంటున్నాను, నీ చిత్తం తెలుపమంటే అన్ని నువ్వే చూసుకొని, అన్ని నువ్వే ఆలోచన చేసి, అన్ని నువ్వే మాట్లాడుతూ ఉంటే దేవుని చిత్తం నీకు ఎలా తెలుస్తుంది? దేవుని చిత్తము నీకు ఎలా తెలుస్తుంది? దేవుని చిత్తం తెలుసుకోవాలంటే బౌండరీ లోపలనే ఉండు, ఆయన కట్టడాలనే ఉండు, ఆయన నీతిలోనే ఉండు, ఆయన నియమాలలోనే ఉన్నప్పుడు అప్పుడు ఆయన యొక్క చిత్తం నీకు తెలుస్తుంది. చిత్తం తెలియాలంటే బౌండరీ లోపలనే ఉండాలి. చిత్తం తెలియాలంటే బౌండరీ లోపలనే ఉండాలి అని చెప్తుంది బైబిల్. అలా చిత్తం తెలుసుకొని కొన్ని మాటలు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మన దేవుని చిత్తంలో ఉన్నామా లేదా ఒకటి. రెండవది దేవుని బౌండరీలోనే ఉన్నామా లేదా మనం తెలుసుకోవాలి. ఈరోజు బౌండరీ లోపలే ఉన్నామా లేమా అని తెలుసుకోవాలి. మొదటి ఒకసారి మత్తయి గారి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం. మత్తయి గారి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా మనం చదువుకుందాం. మాట ప్రేమ దేవుని వల్లారా, ఆయన యేసుక్రీస్తుల వారు ఆయన ఎక్కడ మాట్లాడుతున్నారంటే కొండ మీద ప్రసంగం చేస్తూ మాట్లాడుతున్న మాటలు. ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ వేలాది జనుల మధ్య ఆయన మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నారు తెలుసా? 10వ వచనము చూడండి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు ఈ భూమి మీద కూడా నెరవేరును గాక అని ప్రార్థన చెయ్యండి అని మనకు బైబిల్ చెబుతున్న మాట. స్వయాన యేసుక్రీస్తుల వారు చెబుతున్న మాట. ఏమని చెబుతున్నాడు ఆయన అంటే ఒక మాట చెబుతున్నాడు ఆయన. ముందుగా పరలోకములో ఉన్న మా తండ్రి అని చెప్పాలంట. ఈరోజు ప్రార్థన చేసే వాళ్ళు కూడా సరిగ్గా లేరు చూడండి. ప్రార్థన కూడా సరిగ్గా చేయడానికి రాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సరిగ్గా రాదు. ప్రార్థన ఎవరికి చేయాలన్నా తెలియదు, కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చెల్లించాలో కూడా తెలియదు. మరి అలాంటి వాళ్ళు దేవుని చిత్తంలో, దేవుని యొక్క బౌండరీలో, దేవుని యొక్క నియమాలలో ఉన్నారని అడుగుతున్నాను నేను. ఉన్నారంటే లేనట్లు కనబడుతుంది. ప్రార్థన చేయని ప్రార్థన ఎలా చేయాలో తెలియని వానికి దేవుని చిత్తం ఎలా అర్థమవుతుంది? ఒక దర్శనం ద్వారా అసలు ఒప్పుకోనేనైతే దేవుని వాక్యం, నేను ఒప్పుకోను కాదు, దేవుని వాక్యం అసలు ఒప్పుకోదు. ఒక మెల్లడి శబ్దమా అసలు ఒప్పుకోదు. బైబిల్ చెప్తుంది నా చిత్తము నువ్వు తెలుసుకోవాలంటే ముందు నువ్వు ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని తెలుసుకో, ఎవరికి ప్రార్థన చేయాలని ముందు నువ్వు తెలుసుకో, ఎవరికి ప్రార్థన చేయాలని తెలుసుకో, ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తెలుసుకో. అటు తర్వాత బైబిల్ చెప్తుంది పరలోకమందు నీ చిత్తం ఎలా నెరవేరుతుందో ఈ భూమి మీద కూడా అలాగనే నెరవేరబడాలి అని చెప్తుంది బైబిల్. అలాగ ఉందా? అలాగనే కనబడుతుంది మనకు, అలాగనే కనబడుతుంది. మనొక మాట కనబడుతుంది, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని కనబడుతుంది. అలాగే ఉందా? నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని కనబడుతుందా?
కనబడుతుంది చూడండి. మరి కనబడుతున్న ఆ నామము పవిత్రమైనదా అపవిత్రమైనదా? పవిత్రమైనది. ఏంటంటుంది బైబుల్? నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అంటుంది బైబుల్. ఏంటంట? నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మరి పరిశుద్ధునికి అపవిత్రుడు ప్రార్థన చేస్తే సరిపోతుందని అడుగుతున్నాను నేను. పరిశుద్ధునికి దేవుని దగ్గరికి వచ్చి దేవాని గుండెలు బాదుకుంటే సరిపోతుందని అడుగుతున్నాను నేను. కాదు. మరి పరిశుద్ధునికి పరిశుద్ధుడుగానే ప్రార్థన చేయాలి. అది మర్చిపోతుంది ఈరోజు క్రైస్తవ్యం. ప్రార్థన చేసి సరిపోతుంది అనుకుంటుంది చాలామంది. ప్రార్థన చేసి సరిపోతుంది కదా. ప్రార్థనలో నీకు క్యారెక్టర్ ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు క్యారెక్టర్ ఉండాలి. అది క్యారెక్టర్ ఉండాలంటే నువ్వు దేవునిలోనే ఉండాలి. అది బౌండరీ, అది అర్హత. అది అర్హత ఉన్నప్పుడే నీకు దేవుని చిత్తము తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రియమైన దేవుని వల్ల దేవుని చిత్తము తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఒక దేవుని చిత్తం అంట బైబిల్ చెప్తుంది. మరొక చిత్తం కూడా బైబిల్ చెప్తుంది. ఇదే ఒకసారి 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఈ మత్తయి గారు రాసిన సువార్తలోని 7వ అధ్యాయము 21వ వచనం మరొక మాటకు చూసుకుందాం. చూడండి, ప్రభువా ప్రభు అని పిలుచు నన్ను పిలుచు ప్రతి వాడును అని చదువుతలేమ్మా, నేను చదువుతలేము. ఒక మాట కనబడుతుంది. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యానికి రారట. ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారు పరలోక రాజ్యానికి వస్తారని చెబుతుంది. అని ప్రభువా ప్రభు అని పిలుచు వారు ఎవరు? బయట ఉన్న వాళ్ళ, బౌండరీ బయట ఉన్న వాళ్ళ, దేవుని యొక్క నియమాలకు బయట ఉన్న వాళ్ళ, దేవుని నియమాలకు లోపల ఉన్న వాళ్ళ? ఒకవేళ దేవుని యొక్క నియమాలకు లోపల ఉన్నవారైతే బైబిల్ ఏం చెప్పాలి? నీ ప్రార్థన నేను వింటున్నానని బైబిల్ చెప్పాలి. నీ ప్రార్థన నేను వింటున్నానని బైబిల్ చెప్పాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అక్రమ చేయువారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి అంటున్నాడు. ఏంటంట? అక్రమ చేయువారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి. మీరు నా దగ్గర ఉండొద్దని మీకు అర్హత లేదు. నా చిత్తము తెలుసుకోవడానికి ఈ లోకానికి నేను మిమ్మల్ని పంపిస్తే మీ ఇష్టానుసారంగా ఇది దేవుని చిత్తం అని తెలుసుకొని మీరు మాట్లాడుతుంది సమంజసం కాదని చెప్తుంది బైబిల్. అందుకంటుంది, ఏమంటుంది? ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యానికి రాడంటే రానే రాడు. మళ్ళీ ఎవరు వస్తారయ్యా అంటే నా చిత్తము, నా ఆలోచన, నా నియమాలు, నా కట్టడాలు, నా యొక్క బౌండరీస్ తెలుసుకున్న వాడు నా బౌండరీ లోపలే ఉంటే నా చిత్తము వానికి తెలుస్తుంది. నా చిత్తము వానికి తెలుస్తుందంటే ప్రియమైన దేవుని వల్ల. అప్పటి వరకు తెలియదంటే తెలియదు. మరి పిలిచే ప్రతి వాడు బైబిల్ అంటుంది అక్రమ చెయ్యి వల్ల నా యుద్ధం నుంచి తొలగిపోనంటే బౌండరీ దాటి ఉన్నాడు కాబట్టి యు నాట్ అలో, నువ్వు అర్హత కలిగిన వాడికి కాదంటుంది బైబిల్ ప్రియమైన దేవుని వల్ల. ఇది రెండవది దేవుని చిత్తం ఎలా ఉంటుందో మనం చెబుతున్నమాట. మూడోది కూడా చూద్దాం. ఇదే మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 50వ వచనము చూద్దాం. ఇదే మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 50వ వచనములు జాగ్రత్తగా మనం చూద్దాం ప్రియమైన దేవుని వల్ల. చూడండి, 12వ అధ్యాయము 50వ వచనం చూడండి. ఒక మాట చూసుకుందాం ప్రియమైన దేవుని వల్ల. తన శిష్యులు వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకముందు నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియునై అనెను. ఏంటిది ఈ మాట? ఏంటిది ఆ సందర్భం అంటే ఒక మాట చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తులో ఒక మాట ఏమని చెప్తున్నారు తెలుసా? ఏమని చెప్పాడంటే ఆయన, దిస్ ఈజ్ మై సిస్టర్, దిస్ ఈజ్ మై ఫాదర్, దిస్ ఈజ్ మై బ్రదర్, దిస్ ఈజ్ మై సన్ అని అంటున్నాడంట. అంటే ఇది మీకు అర్థంగా చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తుందంటే ఆయన ఒక ఇంట్లో కూర్చొని ఆయన బోధ చేస్తున్న సమయంలో తను చూడటానికి వచ్చారట. ఎవరిని? యేసు క్రీస్తులు వారిని చూడటానికి వచ్చారట. చూడటానికి వచ్చినప్పుడు అయ్యా నా కొడుకుని చూడాలి అని తల్లి అయిన మరియా అంటుందంట. అప్పుడు ప్రభు అంటున్నాడు, అయ్యా నీ తల్లి వచ్చింది, అంతేకాదు నీ తోడబుట్టిన వాళ్ళు కూడా వచ్చారు అని అన్నారంట అక్కడున్న వాళ్ళు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు సార్? తీసుకొని రండి అని చెప్పలేదు. వెంటనే ఒక మాట ఏమంటుంది తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా చెల్లి, ఎవరు నా తండ్రి చెప్తాను. మరి ఎవరయ్యా నీ సహోదరుడు, ఎవరయ్యా నీ తల్లి, ఎవరయ్యా నీ తండ్రి అంటే ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారం చేయుచున్నారో, ఎవరైతే బౌండరీ లోపల ఉన్నారో, దేవుని యొక్క కట్టుబాటును నియమించుకొని దేవునిలో ఉంటున్నారో వారు మాత్రమే
నా తల్లి, నా సహోదరుడు, నా తండ్రి అని బైబిల్ చెప్తున్న మాట చూడండి ప్రియమైన దేవుని వల్ల. ఈరోజు సంఘాలలో ఏం చేస్తున్నారు తెలుసా? సంఘాలలో నా అల్లుడు, నా కోడలు, మా మామ, దట్ ఈస్ నాట్ ఆ మీనింగ్ రావడం. సంఘంలో ఉన్నప్పుడు అందరి సహోదరుమనులు, వయసులో పెద్దవాళ్ళు ఉంటే తల్లితో సమానం, వయసులో పెద్దవాళ్ళు ఉంటే తండ్రితో సమానం. చూడండి, తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, అది తప్ప వేరేది ఏది ఉండకూడదు, వేరేది ఏది ఉండకూడదు. కానీ సంఘంలోనే వావి వరుసలతో మాట్లాడే వాళ్ళు ఉన్నారంటారా లేదంటారా చెప్పండి? ఉన్నారు. సంఘంలో కూడా వావి వరుసలతో మాట్లాడే వీళ్ళు మా వాళ్ళు అని చెప్పేవారు ఉన్నారు. సంఘంలో వచ్చినప్పుడు దర్ ఇస్ నాట్ రిలేషన్షిప్, ఓన్లీ వన్ రిలేషన్షిప్, అది గాడ్ రిలేషన్షిప్, అది దేవుని యొక్క సంబంధం. ఇది ఎలా కుదురుతుందంటే దేవుని యొక్క నియమాలలో ఉంటేనే తెలుస్తుందంట, దేవుని యొక్క కట్టుబాట్లు ఉంటేనే తెలుస్తుందంట, దేవుని యొక్క బౌండరీస్ లోపలే ఉంటే తెలుస్తుందంట, దేవుని యొక్క చిత్తం అర్థమవుతుందంట. ప్రేమ దేవుని వల్ల దేవుని యొక్క చిత్తము అర్థమవుతుందంట. చూడండి, అది మనసులో ఉంచుకోండి. ఇది మూడోది కూడా మీకు చెప్పాను. ఇప్పుడు నాలుగు కూడా చెప్పాలనుకుంటే మీకు ప్రయత్నం చేస్తాను ప్రేమ దేవుని వల్ల. నాలుగోది ఏదయ్యా అంటే ఒక్కసారి మనము యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 14వ వచనము జాగ్రత్తగా చూడండి. యోహాను రాసిన సువార్త ఒక మాట, యోహాను గారు రాసిన సువార్త క్షమించండి, ఇదే మత్తయి గారి సువార్త 18వ అధ్యాయం 14వ వచనము. క్షమించండి, మత్తయి గారి సువార్త 18వ అధ్యాయం 14వ వచనము. అలాగనే ఒక మాట మనం జాగ్రత్తగా చూసుకుందాం ప్రేమ దేవుని వల్ల. ఏమని చెప్తుంది బైబిల్ చూద్దాం ఒకసారి. అలాగునే ఆ చిన్న వారిలో ఒక్కడైనా నశించుడా పరలోకమందు మీ తండ్రి చిత్తము కాదు. ఏమంటుందో తెలుసా అంటే ఒక మాట మనకు కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల. ఏం సందర్భం అంటే ఒక యజమానునికి 100 గొర్రెలు ఉన్నాయట. ఒక యజమానునికట 100 గొర్రెలు ఉన్నాయట. ఆ 100 గొర్రెలలో ఒక గొర్రెట తప్పిపోయిందంట. 99 గొర్రెలు ఉన్నాయి కదా అని గొర్రెల కాపరి సంతోషపడతారని అడుగుతున్నాను మీకు. సంతోషపడ్డా? నిజమా? నిజం. ఇది నిజమైతే దేవుడు కూడా అంటున్నాడు, ఈ భూమి మీద ఏ ఒక్కడు నశించిపోకుండా ఉండటము నా ఇష్టం, ఇది నా చిత్తం అంటున్నాడు బైబిల్. ఇది నా చిత్తం. ఇది ఎవరికి అర్థమవుతుందంటే బౌండరీలో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది, దేవుళ్ళలో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది. ఆ చిత్తం అంటే దేవుళ్ళలో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుందా? అర్థమవుతుంది. అంటే ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు కదా. అవును, అదే చెప్తున్న మాట దేవుడు. ఇక్కడలో ఏ ఒక్కరి కూడా నశించిపోకుండా నాకు ఇష్టం లేదని ఆ రోజు శిష్యులు చెప్తున్న మాట దేవుడు అలాగనే ఈరోజు మనకు చెబుతున్న మాట. ఈ కనబడుతున్న ఈ సమాజం ఉంది కదా, నశించిపోతున్న వారు ఉన్నారు కదా, వీళ్ళని కాపాడే విధంగా మనం ఏమి చేస్తున్నామని ప్రశ్న వేస్తే దేవుని దగ్గర మనకు సమాధానం ఉంటుందని అడుగుతున్నాను మీకు. లేదు అని సమాధానం మన దగ్గర లేదంటే దేవుళ్ళో ఉన్నట్లా, దేవుళ్ళో లేనట్లా, బౌండరీలో ఉన్నట్లా, బౌండరీ బయట ఉన్నట్లా, దేవుని నియమాలలో ఉన్నట్లు, దేవుని నియమాలలో లేనట్లా, అది గుర్తు చేసుకోండి ప్రేమ దేవుని వల్ల. అది గుర్తు చేసుకోండి. అంటే దేవునిలో ఉన్న వారికి మాత్రమే ఈ మాటలు అర్థమవుతాయా అంటే అవును, దేవునిలో ఉన్న వారికి మాత్రమే ఈ మాటలు అర్థమవుతాయని బైబిల్ చెబుతున్న మాట చూడండి ప్రేమ దేవుని. నిజంగా దేవుని చిత్తం తెలుసుకోవడం అంటే ఏందో అనుకుంటే ప్రార్థన చేసి సరిపోతుందండి, కాదండి. ప్రార్థన చేసుకుంటే సరిపోదండి, ప్రార్థనతో పాటు దేవుని వాక్యము నెమరు వేయడము అప్పుడు నేను చిత్తం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని అంటున్నాను మీకు. నేను దేవుని చిత్తం తెలుసుకోవడానికి అప్పుడు ఉపయోగపడుతుంది, దేవుని చిత్తం తెలుసుకోవడానికి. చూడండి, మరొక మాట కూడా యేసు ప్రభువు ఒక మాట అంటున్నాడు. యేసు ప్రభువు ఒక మాట అంటున్నాడు. ఆ మాట ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నాడు. యోహాను గారి సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యోహాను గారి సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో జాగ్రత్తగా మాట చూసుకుందాం. దేవుని వల్ల ఒక మాట చూసుకుందాం. ఒక మాట మనకు కనబడుతుంది. ఏమని కనబడుతుందంటే యేసుక్రీస్తు వారు ఒక ఊరికి వెళ్ళినప్పుడు, ఆ ఊళ్ళో కూర్చున్నప్పుడు కొంతమంది యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తూ వెళ్ళిపోతున్న సమయంలో శిష్యులు, అయ్యా భోజనానికి ఆహారం సిద్ధపాటు ఉంది, మీరు భోజనం చేయని అన్నాడంట. శిష్యులు అన్నప్పుడు ఒక మాట అంటున్నాడు, మీకు తెలియని ఒక ఆహారం నా దగ్గర ఉంది అన్నాడంట. ఏంటంట? మీకు తెలియని ఒక ఆహారం నా దగ్గర ఉంది అన్నాడు. మీకు తెలియని ఒక ఆహారం అంటే ఏ ఆహారం అది అని ఎవరైనా శిష్యులందరూ అనుకున్నారంట.
శిష్యులందరూ ఏమనుకున్నారు తెలుసా? ఇది ఎవరైనా ఇచ్చారేమో మనం అలా బయటికి వెళ్ళిన తర్వాత, ఇచ్చారు కాబట్టి, తిన్నాడు కాబట్టి ఆయన అంటున్నమాట అని చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నారంట. ప్రేమ దేవుని అక్కడ ఉన్న శిష్యులందరూ అనుకున్నారంట. చూడండి, అక్కడ ఉన్న శిష్యులందరూ అనుకున్నారు. చూడండి, ఈ మాటకు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, 30 వచనం చదువుతున్నాను నేను, జాగ్రత్తగా చూడండి. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చుచుండిరి. ఆ లోక శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయన వేడుకొని, ఆయన అడిగారట, వేడుకున్నాడు, అయ్యా ఉదయం నుండి ఏం తినలేదు, దయచేసి భోజనం చేయి, నీరసం వస్తుందని చెప్పారంట. చెప్పినప్పుడు యేసు క్రీస్తుల వారు ఏమంటుంది తెలుసా? అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నా దగ్గర ఉన్నదని చెప్పగా శిష్యులందరూ అనుకున్నారంటే ఎవరైనా ఏమైనా ఆహారం తెచ్చి ఇచ్చారేమో అని, తిన్నాడేమో అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారట. ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. చూడండి, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నా పని, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. చూడండి, ఇది దేవుని చిత్తం. ఏమంటుంది ఇక్కడ బైబిల్లో? శిష్యులందరూ అనుకున్నారంట ఆయనకు ఎవరైనా ఇచ్చారేమో, భోజనం చేశాడేమో అనుకున్నారు చాలా మంది. కానీ బైబిల్ చెప్తున్న మాట, మీకు తెలియబడిన ఒక ఆహారం ఉంది నాకు అన్నాడంట. అంటే మీకు తెలియబడిన ఆహారం అంటే ఏంటి? బిర్యానా, ఎగ్ రైసా? ఇప్పుడు వచ్చినాయి ఎగ్ రైస్లు, నూడిల్స్. అప్పుడు లేవేమో ఎగ్ రైస్, నూడిల్స్ అప్పుడు లేవు. అలాంటివి ఉన్నాయి అప్పుడు ఆ కాలంలో అంటే లేవు. అవి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకున్నారు శిష్యులందరూ. కాదు కాదు కాదు, మీరు అనుకున్నది శిష్యులారా, మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో అది అవాస్తవం, అది తప్పు. తెలుసా? నా దగ్గర ఉన్న ఆహారం ఏదో తెలుసా? దేవుని చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నది. చూడండి, అంటే పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చడం నాకు ఆహారమై ఉన్నదని బైబిల్ చెబుతుందంటే ఇది మీరు గుర్తు చేసుకోవాలి. అంటే ఈ లోకానికి యేసు క్రీస్తు వారు ఎందుకు వచ్చినట్లు? పరలోకంలో తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన వచ్చాడు కదా. పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన వచ్చారే మనకు అర్థమవుతుంది. ప్రేమ దేవుని వల్ల మనం ఎందుకోసం వచ్చాం? ఈ తల్లి కడుపులో ఈ అవయవ నిర్మాణం ఎందుకోసం చేశాడు దేవుడు అంటే మన తినడానికి కాదు, మన కాయ కష్టం మీద బతకడానికి కాదు, ఆయన చిత్తం నెరవేర్చడానికే నీకు ఈ అవయవాల నిర్మాణం తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరిగిందని గుర్తు చేసుకోవాలి. ఇది ఎవరు ఆలోచన చేస్తున్నారు? ఇది ఎవరి ఆలోచన చేస్తుంటే ఎవరు ఈ విధంగా ఆలోచన చేయరు దేవుడు. మళ్ళీ ఇలా ఆలోచన చేయవారు చేయని వారందరూ ఎక్కడ ఉన్నట్లు? బౌండరీలో ఉన్నట్లు, బౌండరీ బయట ఉన్నట్లు, ఆయన గీత గీసిన దానికి బయట ఉన్నట్లు, ఆయన సంకల్పానికి దూరంగా ఉన్నట్లు, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి దూరంగా ఉన్నట్లు బైబిల్ చెప్తుంది. దేవుడు బైబిల్ చెప్తుందా? అవును, బైబిల్ చెప్తుంది. ఆయన చిత్తము తెలుసుకొని లేని వారందరూ అర్థం చేసుకోరట. ఆయనకు చేసుకొని చెప్తుంది ఆయన. మళ్ళీ ఆయన చిత్తం తెలుసుకోవాలంటే బైబిల్ చెబుతుంది ఆయన సరౌండింగ్లోనే ఉండి, ఆయన నియమంలో నుండి, ఆయన కట్టుబాటులో ఉండి మనం దేవుని గురించి తెలుసుకోవాలని బైబిల్ చెప్తున్న మాట చూడండి. దేవుని వల్ల బైబిల్ చెప్తున్న మాట చూడండి. మళ్ళీ మన చిత్తం నెరవేర్చుకోవడానికి ఈ భూమి మీద మనం బతుకుతున్నాం. చూడండి, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేంత వరకు మనం చిత్తం నెరవేర్చుకోవడానికి మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఏం చేస్తున్నాం సార్? ఇదే చేస్తున్నాం. లేచినప్పటి నుండి మళ్ళీ నిద్రపోయేంత వరకు పరుగో పరుగున వెళ్ళిపోతున్నాం. చూడండి, ఈ దేవుని చిత్తం కాదట. మళ్ళీ ఎలా బ్రతకాలి సార్ అంటే బైబిలే చెప్పింది కదా. బైబిల్ చెప్పింది కదా, నీ చింత యావత్తు నా మీద మోపమన్నాడు కదా, నా ఎదుట ప్రార్థన చేయమన్నాడు కదా, నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు కదా, నా ఎదుట విన్నపాలను వినిపించమన్నాడు కదా. చూడండి, కానీ బైబిల్ చెప్తుంది ఏమని చెప్పింది తెలుసా? ఈరోజు మనుషులకు బుద్ధి వచ్చే విధంగా ఆకాశ పక్షులను చూపిస్తుంది. మనుషులకు బుద్ధి వచ్చే విధంగా ఈ భూమి మీద ఉన్న జంతువులు చూపిస్తుంది. తెలుసా? ఒరే, ఆ విత్తవు కొయ్యవురా, దానికన్నా నువ్వు శ్రేష్ఠుడు కావురా అంటుంది బైబిల్. ఇది ఎవరికి అర్థమవుతుందంటే ఆయనలో ఉన్నప్పుడే అర్థమవుతుంది అంటున్నా నేను. దేవుని చిత్తములో ఉన్న వారికే ఈ మాటలు అర్థమవుతా. అంటే ఇలానా ఆయన అడుగులు వేసుకుంటూ ముందుకు పోతారట. ఇలా అడుగులు వేసుకుంటూ ముందుకు పోతారని చూడండి ప్రేమ దేవుడు. మరొక మాట కూడా మనం జాగ్రత్తగా మనము చూసుకున్నాం ప్రేమ దేవుడు.
ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట కనబడుతుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట మనం జాగ్రత్తగా చూసుకుందాం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అలాగు చెయ్యుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అంటున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ప్రతి విషయంలో మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం తెలుసా? అన్నం తినేటప్పుడు మాత్రం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎప్పుడు? అన్నం తినేటప్పుడు. భోజనం చేసేటప్పుడు అలా చెయ్యి పెట్టి మనం భోజనం చేసి ఆహారం తింటాం చూడండి, అప్పుడు మాత్రం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం మనం అని అంటున్నాడు. కాదు, ప్రతి విషయంలో అది ఎలాంటి విషయంలో అయినా సరే బైబిల్ చెప్తున్న మాట, నువ్వు ప్రతి విషయంలో నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా నీవు ఉండాలి అంటున్నాడు. ప్రతి విషయంలోనా? అవును, ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా? పంట బాగా వచ్చిందానికి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా? వ్యాపారం బాగా జరిగిందని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా? ఒక మంచి ప్రమోషన్ వచ్చింది, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా? మన బాబుకు ఒక మంచి సీట్ వచ్చింది అనుకోండి, మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా? ఒక మంచి మార్కులు వచ్చా మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా? లేదు. బైబిల్ అంటుంది ఇది కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా నువ్వు లేవు అంటే ఒకటే ఒక మాట చెప్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? నువ్వు ఆయన చిత్తములో లేవు అని. ఆయన బౌండరీలో నీవు లేవు, ఆయన నియమాలలో నీవు లేవు, ఆయన కట్టడాలో నువ్వు లేవు, కాబట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నావని బైబిల్ చెబుతున్న ముక్త కణంతో మాట్లాడుతున్న మాట ప్రేమ దేవుని వల్ల. చూడండి, మరి ఇలా చెయ్యని వారు ప్రార్థన చేస్తారు, ఇలా చేయని వారు చర్చికి వస్తారు, బైబిల్ చదువుతారు, కానీ చిత్తంలో ఉండరు. ఇలా చెప్పగలుగుతారు సార్ మీరు అంటే? మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనం ఉంది కదా, ఆ మాట గుర్తుకు రావాలి మనకు. అంటే ఇలా చేసిన వాళ్ళు చాలామంది దేవుడు తెలియదన్నారు కదా, మనము కూడా అలాగే చేస్తే మనము కూడా అలాగనే పోతామేమో అని ఆలోచన చేసే విధంగా అడుగులు వేయాలట. చూడండి, దేవుని ఒక మాట కనబడుతుంది. ఆ మాటకు జాగ్రత్తగా మనం చూసుకుందాం. ఇంకా దేవుని చిత్తం ఇంకా ఎలా ఉంటుంది దేవుని చిత్తం తెలుసుకోవడానికి అంటే ఒక మాట చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, 8వ అధ్యాయము 1వ వచనం నుండి జాగ్రత్తగా చదువుతాను, మీరు వినండి ప్రేమ దేవుని అంటారా. ఏమంటుంది బైబిల్ చూద్దాం. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బ్రహ్మశ్రమణ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారు, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించారు. ఈ కృపా విషయంలో పరిశుద్ధుల కొరకు పరిచర్యలు పాలు పొందుచు విషయంలోను మన్నన పూర్వకముగాను మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యమును కొలిదేగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమకంతటి తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమకు తామే అప్పగించుకునేది ఇంతగా చేతులని మేము అనుకొనలేదు. ఒక మాట కనబడుతుంది దేవుడు. మాసిదోనియ సంఘం, యెరూషలేములో గొప్ప కరువు వస్తే సంఘము మాసిదోనియ సంఘములో చెప్పారంట, కరువు వచ్చిందయ్యా అని అంట. అలాగనా? ఏం చేయాలి సార్ అని అన్నారంట. కానుకలు ఇవ్వాలి వాళ్ళకు. ఓకే సార్. అప్పటికి వారి పరిస్థితి ఎలా ఉంది తెలుసా? చాలా కష్టాలలో ఉన్నారు, బహుశ్రమలలో ఉన్నారట. అంతేకాదు పరీక్షింపబడుతున్నారట, అనేకుల దగ్గర పరీక్షింపబడుతున్నారంట, అనేకుల దగ్గర మాటలు పడుతున్నారంట, బహు కష్టాలలో ఉన్నారంట, బాధల్లో ఉన్నారంట, ఇరుకులో ఉన్నారంట, నిరుపేదలుగా ఉన్నారంట. కానీ వాళ్ళు అలాగనే సహాయం చేస్తున్నారంట. అంటే నిరుపేదలుగా ఉన్నా కూడా సహాయం చేస్తున్నారా? అవును, నిరుపేదలుగా ఉన్నా కూడా సహాయం చేస్తున్నారని బైబిల్ చెప్తున్న మాట చూడండి దేవుని వల్ల. అంతేకాదు అలా చేస్తున్నప్పుడు మాకు చాలా సంతోషం కలిగిందని పౌలు గారు చెప్తున్న మాట. మాకు చాలా సంతోషం కలిగింది. వాళ్ళు తినడానికి తిండి లేకపోయినా సరే వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ భూములు నమ్ముకుంటున్నారు, వాళ్ళ ఇళ్ళ నమ్ముకుంటున్నారు, వాళ్ళ ఆస్తి నమ్ముకుంటున్నారు, వాళ్ళ స్థిరాస్తులు నమ్ముకుంటున్నారు. వాళ్ళందరూ మళ్ళీ అసలు వాళ్ళు చూసి నాకు ఆశ్చర్యం కలుగుతుందన్నారు. చివరికి అన్నారంటే ఇవంతా ఇల్లు అయిపోయిన తర్వాత, భూమి అయిపోయిన తర్వాత మళ్ళీ సంఘానికి అడుగుతున్నారంట. ఆపద వచ్చింది, ఏం చేద్దామంటే పౌలు గారి దగ్గరికి వచ్చి, అయ్యా దేవుని పరిచర్య కోసము
మా కష్టం చేసిన అన్ని డబ్బులు అయిపోయాయి, మా ఇల్లు అయిపోయింది, మా భూమి అయిపోయింది. ఇప్పుడు ఒకటి మిలిగింది, ఏంటిదంటే ఈ శరీరం మిలిగింది అంటున్నారంట. ఇప్పుడు ఈ శరీరంతో మేము ఏం చేయాలి చెప్పండి మీరు? ఈ శరీరంతో ఒకవేళ ఎవరికైనా అవయవాలు దానం చేయమంటావా? చేస్తాం మేము అని అంటున్నట్ట ప్రేమ దేవుని వల్ల. అంటే కష్టాలన్నీ వచ్చినా, బాధలన్నీ వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు ఒకేసారి పడుతున్నా కూడా వాళ్ళు అంటున్నట్ట వాళ్ళు ఆనందంగా ఎంచుకొని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పౌలుతో ఇలా మాట్లాడుతున్నారంట. ఏమని తెలుసా? ఓకే అయ్యా, ఇప్పుడు ఏం చేయాలి? ఏమి లేవు మా దగ్గర, ఒక శరీరం తప్ప, ఒక ఊపిరి తప్ప. ఊపిరి ఎవరికి ఇవ్వాలి చెప్పు అని అంటున్నారంట. అది చూసిన పౌలు గారు, మాకు ఆశ్చర్యం కలుగుతుంది, మేము అనుకోనలేదు మీరు ఈ విధంగా అంటారని, మేము ఊహించలేదు మీరు ఈ విధంగా అంటారని అని పౌలు గారికి ఆశ్చర్యం కలిగిందట. ఎలా తెలిసింది ఇది వాళ్ళకి ఎలా తెలిసిందని అడుగుతున్నాను మీకు నేను. ఎలా తెలిసింది? దేవుని చిత్తంలో ఉన్నారు కాబట్టి తెలిసింది, వాళ్ళ సరౌండింగ్లో ఉన్నారు కాబట్టి తెలిసింది, వాళ్ళ దేవుని నియమాలలో ఉన్నారు కాబట్టి తెలిసింది. చూడండి, దేవుని నియమాలలో ఉంటే ఇది అర్థమవుతుందంటే, అవును దేవుని నియమాలలో ఉంటేనే ఇవి అర్థమవుతుంది మనకు. దేవుని నియమాలలో ఉన్నామనుకో మనకు ఎందుకులే, మనకు అవసరమా అని చెప్పేవారు కూడా ఈరోజు సంఘాలలో తెలియాలంటారా? చూడండి, చాలామంది వ్యవసాయం చేసేవారు ఉన్నారు, చాలామంది ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు, చాలామంది రోజు కూలికి పోయేవారు ఉన్నారు. చూడండి, చివరికి ఈ బతకడానికి ఈ ఊరి వదిలిపెట్టి మరొక ఊరికి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంత చేసినా వాళ్ళకు ఒక మాట మనం గుర్తు చేయాలి. వారు చనిపోతే పరలోకానికి వెళ్తారని అడుగుతున్నాను మీకు. వెళ్తారా? వెళ్ళరు. వాళ్ళు పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు. మరి ఎవరు వెళ్తారా అంటే, దేవుని చిత్తం తెలుసుకొని ఈ ఉద్యోగం ఇచ్చింది ఆయనే, ఈ భూమి ఇచ్చింది ఆయనే, ఈ పంట ఇచ్చింది ఆయనే. మళ్ళీ ఆయన పని కోసం నేను చేయకపోతే నా జీవితం ఉన్నా ఒకటే, బతికున్నా ఒకటే, చచ్చినా ఒకటే అనే విధంగా ఉండాలట. సంఘం చూపిస్తుంది ఒక మాసి ధోనియ సంఘస్థులు అలాగే చేస్తుంట. అన్నీ అయిపోయాయి, మాకు భూములు అయిపోయాయి, ఇల్లు అయిపోయాయి, గొర్రెలన్నీ అయిపోయాయి, మాకు ఒకటి మిలిగింది, ఈ శరీరం మాత్రం మిలిగింది. పౌలా ఏం చేయమని చెప్పు ఈ శరీరంతోనే అన్నారంట వాళ్ళు. మనం అంటామా? వాళ్ళు అంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుని నియమాలలో ఉన్నారు కాబట్టి, దేవుని యొక్క చిత్తములు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటారు ప్రేమ. వాళ్ళకి అర్థమైంది ప్రేమ దేవుని చిత్తం ఏంటిదో అని. దేవుని చిత్తం ఏమిటో వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు అంతగా మాట్లాడడానికి అడుగులు వేశారు. చూడండి, మరొక మాట కూడా చూసుకుందాం జాగ్రత్తగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36 వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36, 37 వచనం జాగ్రత్తగా మనం చదువుకుందాం. ప్రభుత్వ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 36, 37 వచనం. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై ఉంటే, ఒక మాట చెప్తుంది బైబిల్ చెప్తుంది, మీరు దేవుని చిత్తం తెలుసుకోవడానికి చెప్పాను కదా, పరిశుద్ధులుగా ఉండమని చెప్పాను కదా, రెండవది నేను చెప్పినట్లు నడవమని చెప్పాను కదా, మూడవది ఎవరు సహోదరుడు, ఎవరు తల్లి, ఎవరు అంటే నా నియమాలలో, నా కట్టడాలకు ఎవరైతే గౌరవిస్తారో వారు మాత్రమే కదా నా పిల్లలు అని చెప్పడం మనం చూసాం కదా. అలాగే బైబిల్ చెప్తున్నమాట, ఏ ఒక్కరు నశించిపోకుండా ఉండటమే నా చిత్తం కదా. ఇవన్నీ మీరు చేసుకుంటూ పోతుంటే మీకు కష్టాలు వస్తాయి కదా, మీకు బాధలు వస్తాయి కదా, మీకు ఇరుకులు వస్తాయి కదా, మీకు ఇబ్బందులు వస్తాయి కదా. అయినా కూడా ఇవన్నీ మీకు వచ్చాయి అనుకోండి, ఇవన్నీ మాకు వచ్చాయి. తినడానికి తిండి లేకపోయినా నీరు తాగి బతుకుతున్నాం సార్ అని చెప్పే వాళ్ళు ఒకవేళ మీరు ఉన్నారు కదా. అలా ఉన్న బైబిల్ చెప్తున్న మీకు అందరు చెప్తున్న మాట ఏమని చెప్తుంటే, కొద్ది రోజుల ఏమంటుంది బైబిల్? మీరు దేవుని చిత్తం ఎరిగిన వారు ఉన్నారు కాబట్టి నీ కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని ఇరుకులు, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా. బైబిల్ చెప్తున్న మాట, కొద్ది రోజులు ఒరిమి కలిగి మీకు కొద్ది గోపిక అవసరం. కొద్ది గోపిక పెట్టుకోండి. ఏమంటుందని బైబిల్? కొద్ది గోపిక పెట్టుకోండి, ఆయన వస్తాడు, తీసుకెళ్తాడు. కొద్ది గోపిక పెట్టుకోండి, ఆయన వస్తాడు, మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. ఆయన వస్తాడు, మిమ్మల్ని గుండెలను హత్తుకుంటాడు. ఆయన వస్తాడు, ఆయనతో పాటు ఆ మహాలోకాన్ని తీసుకుని వెళ్తాడు అనే విధంగా బైబిల్ చెబుతున్న మాట చూడండి దేవుడు వలన. కొద్ది కాలం మీరు ఓర్మి అంటే ఓర్పుతో ఉండండి, కొద్దిగా ఓర్పుతో ఉండండి అని చెబుతూ, ఇంకా కాలం బహు కొంచెముగా ఉన్నది, ఆయన వచ్చు కాలం వచ్చేస్తుంది, ఆయన ఆలస్యం చెయ్యడు, ఆయన త్వరగా వచ్చేస్తాడు, ఆయన ఖచ్చితంగా మనలాంటి వారిని ఆయన ఆశ్రయిస్తాడు. ఇక కాలం కొంచెమే ఉన్నది చూడండి, అలాంటి వారికి ఆయన ఆశ్రయం ఇస్తాను మాట కనబడుతుంది. చూడండి,
కొంచెం కొద్ది ఓపిక పెట్టి మనం కూడా అంటుంటాం, సార్ ప్లీజ్ సార్ అని అంటున్నాం కదా. దేవుడు మనల్ని అంటున్నాడు, ప్లీజ్ ఏమనుకోద్దని కొద్దిగా ఓపిక పెట్టుకోండి, కొద్దిగా బాధ అనుభవించండి, ప్లీజ్. ఎవరు అంటున్నారు తెలిసి ఈ మాట? దేవుడు మనల్ని అడుక్కుంటున్నాడు. ఈ మాట బాగా మనసు పెట్టి చూస్తే ప్లీజ్ కొద్ది రోజులు ఏమనుకోద్దని కొద్దిగా ఓర్పుతూ ఉండండి, కొద్ది కష్టాలు అనుభవించండి, కొద్ది బాధలు అనుభవించండి అంటూ దేవుడే మనల్ని గడ్డం పడుకుని అడుగుతున్న మాట ప్రేమ దేవుని వల్ల రేది. దేవుడే మనల్ని గడ్డం పడుకుని అడుగుతున్న మాట, కొద్దిగా ఓపిక పడుకున్నా నాన్న, వస్తారా నా కొడుకుని పంపిస్తానరా, నా కొడుకు వస్తారా, మిమ్మల్ని తీసుకుని వెళ్తారా, ఆయన చేసిన మాట తప్పడరా అని దేవుడు మన గడ్డం పడుకొని బతిమాలుకుంటున్న మాట ప్రేమ దేవుని వల్ల ఈ మాట. చూడండి, ఇది ఎవరికి తెలుస్తుంది? దేవుని చిత్తం ఎలాగ ఉంటుందో తెలుసుకున్న వారికి మాత్రమే అర్థమవుతుంది. దేవుని చిత్తము ఎలా ఉంటుందో అని తెలుసుకున్న వారికి మాత్రమే అర్థమవుతుంది. ఇంకా బాగా చెప్పమంటారా, ఆ బౌండరీ లోపల ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది అని గుర్తు చేసుకోవాలి. బౌండరీ దాటామనుకో అర్థం కాదు. ఈరోజు అయ్యగారు బాగా చెప్పాడు, సూపర్ చెప్పాడు, అంతే ఆడవరకు అయిపోతుంది. క్రియ లేదనుకో, క్రియ లేదనుకో, జీవితం మారలేదనుకో, నువ్వు బౌండరీ బయట ఉన్నట్లే, నువ్వు బౌండరీ లోపల ఉన్నట్లు కాదని మీరు గుర్తు చేసుకొని దేవుని వల్ల గుర్తు చేసుకుని మరొక మాట కూడా బైబిల్ చెప్తున్న ఆ మాట జాగ్రత్తగా మనము చూసుకున్నప్పుడు దేవుని వల్ల. ఇవన్నీ మనం విన్నాం కదా, బైబిల్ మరొక మాట చెప్తుంది, జాగ్రత్తగా మనం చూసుకుందాం. ఒకసారి లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. జాగ్రత్తగా ఉంచండి. తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింప ఉండు దాసుని అనేకమైన దెబ్బలు తగులును. ఏమంటుంది తెలుసా? ఒక యజమానుడు ఉన్నాడట, ఆ యజమానుడు దాసుని చెప్తున్నాడట, ఓ దాసుడా ఈ సంచులన్నీ అక్కడ వేయి, ఓ దాసుడా ఈ పని చేయి, ఓ దాసుడా ఈ వర్క్ చేయాలంటున్నాడు. ఇలా యజమానుడు చెప్తున్నాడట. అప్పుడు దాసుడు ఏం చేయాలి? దాసుడు ఏం చేయాలని అడుగుతున్నాను మీకు. దాసుడు ఏం చేయాలి చెప్పండి? యజమానుని మాట వినాలనా? ఖచ్చితంగా వినాలనా? ఇప్పుడు ఒకవేళ యజమానుని మాట వినకపోతే ఏమవుతుంది? యజమానుడు శిక్షించడం అంటే జీతంకి వెళ్ళి తీయడము, జీతం ఇవ్వడము, కూలి డబ్బులు కూడా ఇవ్వడం మనం గుర్తు చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది, ఏం చెప్తుందంటే నీ యజమానుడు ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఎవరు నీ యజమానుడు? ఎవరు? దేవుడు. మన దాసులు ఎవరు? చెప్పండి. దాసులు మనమా, యజమానులు మనమా? మన దాసులమేనా? తప్పనిసరి దాసులమేనా? ఒకసారి అందరి చేతులు ఇవ్వండి దాసులు అయితే. ఒకసారి వెరీ గుడ్. దాసులు మనం ఒకవేళ మనం అనుకుంటే బైబిల్ చెప్తున్న మాట, మనం జీతగాలను ఒకవేళ మనం అనుకుంటే బైబిల్ చెప్తున్న మాట, యజమానులు చెప్పినట్లు నడుచుకో. దేవుడు చెప్పి ఇందులో నేను కూడా దాసుని, ఏమని చెప్తుంది తెలుసా? తాను యజమానులే ఉంటే, మీరు దాసులే ఉంటే యజమానులు చెప్పినట్టు మీరు నడుచుకోండి, లేకపోతే మీకు ఖచ్చితంగా దెబ్బలు తప్పవు, శిక్ష తప్పదు అంటుంది బైబిల్. అంతే. ఇప్పుడు దేవుని చిత్తము తెలుసుకొని కూడా మనం నడవలేకపోతే దెబ్బలు తప్పవు, ఖచ్చితంగా తప్పదు. దెబ్బలు తప్పవు, శిక్ష తప్పదు, నరకం కూడా తప్పదు ప్రేమ దేవుని వల్ల. అందుకే బైబిల్ చెప్తుంది, తాను యజమానుడిగా ఉన్నారు, మీరు దాసులుగా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు విన్న ఈ మాటలు జాగ్రత్తగా మీరు విని దేవుని చిత్తంలో నడవాలి. అంటే బైబిల్ చెప్తున్న మాట, బైబిల్ చెప్తున్న మాట చూడండి ఒకసారి. అది ఏదో 4 మాటలు వింటే సరిపోతుంది, 4 ముక్కలు నేర్చుకుని ప్రార్థన చేస్తారు. కాదు. దేవుణ్ణి ఎలా నడిపించాలో ఆయనకు అడిగితే నడిపిస్తారు ప్రేమ దేవుని వల్ల, నడిపిస్తారు. మరొక మాట చూసుకుని చివరిగా ముగించుకున్నాం ప్రేమ దేవుని వల్ల. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. 6వ అధ్యాయము 39వ వచనం జాగ్రత్తగా మనం చూసుకున్నప్పుడు దేవుడు, ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలో నేను మనం చదువుతాను, మీకు చదవడానికి రాకపోతే చదువుతాను. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలో నేను పోగొట్టుకొనక అంత్య దినము దాన్ని లేపుటకు నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. చూడండి,
నేను ఏమై ఉన్నానో అది నాకు తెలుస్తుంది. చూడండి, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏది పోగొట్టుకున్నాను, నేను దూరం చేసుకున్నాను, ఏది నేను పోగొట్టుకున్నా అంత దినమున దాన్ని లేపుటకు నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. అంటే మీరు దేనికోసం మీరు పోగొట్టుకున్నారో, దేనికోసం మీరు అవమానాలు పాలయ్యారో, దేనికోసం మీరు నిందలు పాలయ్యారో, దేనికోసం మీరు కష్టాలు పడ్డారో అవన్నీ మరలా మీకు నేను ఎందుకోసం కష్టపడ్డా, దీనికోసమా ఓకే ఆనందపడు, దీనికోసమా ఓకే సంతోషపడు, ఆకలితో దప్పికతో తలదల్లిపోయావా అది తీసుకో అని అంటాడు దేవుడు. తీసుకో అంటాడు. చూడండి, నాకు పంపిన వాని చిత్తం అది, మిమ్మల్ని బాగుపరిచే విధంగా పంపిన వాని చిత్తము, నేను మిమ్మల్ని బాగుపరిచే విధంగా నేను మిమ్మల్ని చూసుకోవాలి నేను అంటున్నాడు దేవుడు. ఇక్కడ మిమ్మల్ని బాగుపరిచే విధంగా నేను మిమ్మల్ని చూసుకోవాలని బైబుల్ చెప్తున్న మాట ప్రేమ దేవుడు కదా. ఇదంట దేవుని చిత్తం, ఇదంట దేవుని చిత్తం. చూడండి, మన దేవుని చిత్తంలో ఉన్నామా, ఆయన సర్వడంలో ఉన్నామా, ఆయన నియమాలలో ఉన్నామా, ఆయన కట్టడాలలో ఉన్నామా, మనల్ని మనం విమర్శించుకోగలగాలని ప్రభునామములో కోరుకుంటున్నాం.